టీడీపీ పొత్తుపై పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయ్యారట నాగబాబు. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో చాలానే జరుగుతోంది. తెలుగుదేశం అనుకున్నటువంటి స్థానాల్ని ఇస్తుందా? ఇవ్వదా? అనేది ఒక పెద్ద డౌట్‌గా మారిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకి సంబంధించిన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ జగన్‌కి ఏ రకంగానూ సహాయ సహకారాలు అందించడం లేదు. సో, జగన్మోహన్ రెడ్డికి తన వంతు మరి ఎన్ని రకాలుగా వాళ్ళ పార్టీ వాళ్ళు సహకారం చేస్తారో వాళ్ళది సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్థానాల్లో మాత్రం ఇప్పుడు జనసేన పోటీ చేయాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ లీడింగ్ తీసుకొని మరి ముందుకెళ్ళేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? కాపు సామ్రాజ్యంలో ఆయన ఒక నేతగా ఎదగాలని అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తుంటే, ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నారు. సో, ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం అయితే ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక ముఖ్యంగా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని, ఏది రాబోయేటువంటి రోజుల్లో కాస్తైనా ఆలోచించుకోవాలంటూ చెప్తూ ఉంటారు. కాబట్టే ఈ విషయం కూడా ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. ఇక అభిమానులు కూడా మన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో వెళ్ళడం అనేది కొంతమందికి నచ్చలేదు. అయితే సోలోగా వెళ్లి జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేసి ఇబ్బంది పడే కంటే మరి ఇలా కలిసి వెళ్లి వాళ్ళతో పాటు ఉండడం, అలాగే విజయం సాధించడం మంచిది కదా! అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్‌గా మారుతోంది. అలాగే వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ప్రేక్షకులు కూడా ఎంతగానో షాక్‌లో ఉన్నారు. త్వరలోనే వీటి గురించి మంచి నిర్ణయం తీసుకోవాలని అయితే ఎదురు చూస్తున్నారట. అందుకే నాగబాబు జనసేన పార్టీకి సంబంధించి మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని పవన్‌ని కోరినట్టుగా సమాచారం.